హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో వచ్చే నెలలో మనకు పెన్షన్లు అనేటివి కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 సంవత్సరాలకు సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బ్రదర్, మాకు 50 సంవత్సరాల వారికి సంబంధించి పెన్షన్‌లో ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేయండి బ్రదర్ అని చాలామంది పర్సనల్‌గా కూడా అడుగుతున్నారండి. సో అన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కొత్త పెన్షన్లు అనేటివి మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, అలాగే కొత్త విధానంలో మనకు ఏ విధంగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారో కూడా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దండి. పూర్తిగా అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా పొందొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా హామీ ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఆయన అధికారం చేపట్టిన తర్వాత వెంటనే నేరుగా పెన్షన్లను మనకు డైరెక్ట్గా 4,000 రూపాయలకైతే సామాజిక భద్రతా పెన్షన్లు అయితే పెంచారు. అప్పటి వరకు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్లు కాస్త డైరెక్ట్గా 6,000 రూపాయలకైతే చేయడం జరిగింది. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా! అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా పెన్షన్‌దారులు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే అటువంటి వారికి కూడా పెన్షన్‌లు అయితే పంపిణీ చేసే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఆ విషయం తెలుసుకోబోయే ముందుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి మాసంలో పెన్షన్‌లను 1 తారీఖునైతే ఇవ్వడం లేదండి. గుర్తుపెట్టుకోండి. మనకు జనవరి 1 తారీఖున పెన్షన్ పంపిణీ జరగదు. మనకు డిసెంబర్ 31 తారీఖు నుంచే పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు 1 తారీఖున సెలవు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లయితే నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకని మనకు డిసెంబర్ 31 తారీఖునే ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే మీరు పెన్షన్ అనేది ఒకవేళ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, మీరు ఒకవేళ 31 తేదీ గనుక మిస్ అయిపోతే ఖచ్చితంగా మనకు జనవరి 2వ తారీఖున పెన్షన్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 31, అలాగే మనకు జనవరి 2. ఇవి 2 డేట్స్ గనుక మీరు మిస్ అయిపోతే పెన్షన్ అయితే మీకు ఇంకా నెక్స్ట్ మంత్‌కి వాయిదా పడిపోతుంది. సో మీరు ఒకేసారి మాకు పెన్షన్ కావాలంటే రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు మీరు లాస్ట్ మంత్ పెన్షన్ అనేది తీసుకోలేదని. సో కాబట్టి జాగ్రత్త అయితే పడండి. పెన్షన్ అనేది ఆన్ టైమ్‌లో అయితే మీరు తీసుకోండి. ఇక ఈ పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ప్రజలందరికి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. లాస్ట్ టైమ్‌లో మనకు ఈ యొక్క వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలామంది అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని నోటీసులు అయితే జారీ చేసింది కదా! సో ఇప్పుడు నోటీసులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరికైతే గతంలో నోటీసులు అనేది జారీ చేసిందో ఇప్పుడు ఆ నోటీసులన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫ్రీగా సదరం స్లాట్స్‌ని అయితే బుక్ చేసుకొని తిరిగి వాళ్ళ సదరం సర్టిఫికేట్స్‌లో 40 కంటే కూడా పైన 45 అట్లా గనక మీకు సదరం సర్టిఫికేట్స్‌లో గనక డిజబిలిటీ పర్సెంటేజ్ గనక కనిపిస్తే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్‌లను అప్లై చేసుకోవడం కోసం ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇదొచ్చేసి మనకు జనవరి మాసంలోనే మనకు నేరుగా ఆహ్, ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి సైట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సైట్స్‌తో పాటుగా చాలా రోజుల నుంచి నిలిపివేసినటువంటి ఈ యొక్క ఒంటరి మహిళా పెన్షన్లు, అలాగే వితంతు పెన్షన్లకు సంబంధించి కూడా ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఆ యొక్క సైట్ అయితే మనకు రిలీజ్ అయిన వెంటనే నేనైతే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌ని. ఇక మనకొచ్చేసి ఈ పెన్షన్‌లకు సంబంధించి మగవారు ఎవరైతే వికలాంగులు ఉంటారో అటువంటి వారికి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్‌లలో హైయెస్ట్‌గా రూ. 15,000 వరకు ఎవరైతే శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారు ఉంటారో వాళ్ళకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,000 పెన్షన్ ఇస్తుంది. అండ్ క్యాన్సర్ రోగులకు, డయాలిసిస్ పేషెంట్‌లకు వచ్చేసి రూ. 10,000 వరకైతే ఇస్తుంది.
ఇక హెచ్ఐవి రోగులకు సామాజిక భద్రతా పెన్షన్దారులు ఎవరైతే మనకు ఒంటరి మహిళలు, వితంతువులు, అలాగే మనకు డైవోర్స్ తీసుకున్న వారు, ఇక వాటితో పాటుగా డప్పు కళాకారులకి, చర్మకారులకి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సమానంగా హెచ్ఐవి రోగులకు కూడా రూ. 4,000 పెన్షన్ అయితే వస్తుంది. ఈ రూ. 4,000 పెన్షన్ అనేది ఖచ్చితంగా మనకు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే హాస్పిటల్స్ నుంచి కూడా మన బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా మన ఖాతాలోకి వేసుకునే విధంగా తీసుకోవచ్చు. లేదా మన సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా అయినా సరే తీసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పెన్షన్‌దారులందరికి గూడా శుభవార్త అయితే రావడం జరిగింది. అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి. 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి కొత్త పెన్షన్‌లనేటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే ప్రకటించింది. సో, 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి మేము అధికారంలోకి వస్తే తొలుత బీసీలకు మాత్రం ఖచ్చితంగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్‌లయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ తర్వాత రానున్నటువంటి కాలక్రమేణా సో, దీనికి సంబంధించి వ్యతిరేకతలు ఎదురవుతాయన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీలతో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు మరియు మైనారిటీలకు కూడా ఈ పథకాన్నైతే అమలు చేయాలని, అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్‌లో వయసు గనక చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్‌గా 60 సంవత్సరాల వయసు వస్తేనే మనకు ఈ పెన్షన్ అయితే వస్తుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళకి పెన్షన్ అయితే రాదనమాట. అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇప్పుడు దానికి సంబంధించి వయసు అనేది తగ్గించడం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 64,00,000 మంది పెన్షన్‌దారులకు గాను రీసెంట్‌లీ మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా దాదాపు 40,000 మందికి పైగా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో, వారందరూ కూడా తిరిగి అప్లై చేసుకునే అవకాశం జనవరిలో కల్పించారు కదా! సో, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 64,00,000 మందికి కాస్త ఇప్పుడు 50 సంవత్సరాలకు గనుక పెన్షన్ గనక తగ్గిస్తే డైరెక్ట్‌గా మనకు 80,00,000 మందికి పైగా అయితే పెన్షన్ అయితే అందుకునేటువంటి వారవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పైన బడ్జెట్ అనేది ఎక్కువైతే అవుతుంది. సో, ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తెలివిగా ఇప్పుడు 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి కొన్ని అర్హత ప్రామాణికాలనైతే ముందు పెట్టింది. సో, ఎవరైతే ఈ యొక్క అర్హతలలో ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే పెన్షన్ ఇస్తారు గానీ మిగిలిన వారికి కాదనమాట. సో, అందులో మనకు కొన్ని అర్హత ప్రామాణికాలలో కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి గనుకొస్తే ఎవరైతే 50 సంవత్సరాల కంటే పైన వయసు ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ అయితే అందిస్తారు. అందులో మీకు ఖచ్చితంగా బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డ్ గనక మీకు లేకపోతే ఈ స్కీమ్ నుంచి అయితే మీకు ఔట్ అయిపోయినట్టేననమాట. ఇక రెండో అప్డేట్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్ హిస్టరీని కూడా అయితే మీరు తీసుకోవాలి. ఆధార్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ. మీరు ఎన్నిసార్లు వయసుని దాంట్లో అప్డేట్ చేశారో క్లారిటీగా ఉంటుంది కాబట్టి అదైతే అడుగుతున్నారు. ఇక మీకొచ్చేసి క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్‌కమ్ అనేది మీకు ఏ విధంగా ఉండాలి అంటే పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే 1,44,000, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 1,20,000 సంవత్సరిక ఆదాయం అనేది ఆ విధంగా ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉంటే మీకు ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. ఇక కరెంట్ బిల్ వచ్చేసి మీకు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డ్‌లో మీ పేర్ల మీద ఎవరి పేరు మీదైనా సరే మీ కార్డుదారులకి రేషన్ కార్డ్ వచ్చేసి మీకు ఏ విధంగా అయితే ఈకేవైసీ చేసుకుంటామో సో, దాని తర్వాత మనకు కరెంట్ బిల్లు విషయంలో కూడా కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ గనక మనకు గత 6 నెలల కాలంలో గనక వచ్చినట్లయితే ఈ స్కీమ్‌కి మిమ్మల్ని అనర్హులైతే చేస్తారనమాట. సో, ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 సంవత్సరాల వారికి అర్హులనైతే గుర్తించేందుకు ఈ విధంగా చేస్తారు. అండ్ మనకు ఇంకో విషయం ఏమిటంటే ఎవరైతే ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వారితో పాటుగా కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన యొక్క ఇది ఉంటుంది కదా! ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు గానీ మన రేషన్ కార్డ్‌లో ఉన్న అండ్ ఇంకొకటి ఏందంటే ప్రజాప్రతినిధులు మన రేషన్ కార్డ్‌లో ఉన్న ఈ స్కీమ్‌కి అర్హులు కాదు. సో, మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక గతంలో సేమ్ ఇలాంటి రూల్సే వచ్చేటివి. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా సో, సేమ్ ఇదే రూల్స్‌నైతే సిమిలర్‌గానే పెట్టి ఈ రూల్స్ ప్రకారంగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్‌లయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. సో, దీనికి సంబంధించి మనకు మొత్తంగా సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆన్‌లైన్‌లో సైట్స్ అనేది రిలీజ్ చేసి 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా పెన్షన్‌లయితే మంజూరు చేస్తారు. సో, మనకు అప్పుడు మంజూరు చేసినప్పుడు తర్వాత మనకొచ్చేసి ఆ నెలలో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పీ4 సర్వేలో మనకు డేటా కూడా ఉందన్నమాట. సో, మన పీ4 సర్వే ఆధారంగా మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారు. అనంతరం మనకు ఫిబ్రవరి 1 అంటే 1 తారీఖు నుంచి నేరుగా ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించినటువంటి అమౌంట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే పెన్షన్‌లకు సంబంధించి ఎవరైనా వికలాంగులకు సంబంధించినటువంటి విద్యార్థులు గనక ఉంటే వారికి నెల నెల అకౌంట్‌లలో అయితే వేసే విధంగా ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా మీరు రెడీ చేసుకోండి. సో, బ్యాంక్ అకౌంట్ కూడా అయితే మీరు సబ్మిట్ చేయండి. ఈ విధంగా మనం ప్రూఫ్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు నెక్స్ట్ జనవరి మాసంలో
మనకి ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 1 తారీఖు నుంచి పెన్షన్‌లయితే వస్తాయి. ఒకవేళ వీటికి సంబంధించి ఇంకేమైనా మార్పులు, చేర్పులు ఏవైనా మనకు రూల్స్ గనక ఏదైనా మార్పులు, చేర్పులు జరిగి డేట్స్ మార్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.